చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంబర. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. యువి క్రియేషన్స్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం 26 రోజులుగా తీస్తున్న ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఇది. ఈ చిత్రం కోసం ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ నిర్మించిన 54 అడుగుల హనుమాన్ విగ్రహంతో కూడిన సెట్లో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షణలో ఓ ఫైట్ ని చిత్రీకరించాం. చిరంజీవి ఫైటర్స్ మధ్య ఉత్కంఠభరితంగా సాగి ఈ ఫైట్ ఇంటర్వెల్లో వస్తుంది. ఒక ఫైట్ సీక్వెన్స్ కోసం చిరంజీవి 26 రోజులు కేటాయించడం ఇదే తొలిసారి. ఈ హై వోల్టేజ్ యాక్షన్ యూనిక్ బ్లాక్ అంటూ అభిమానులను, ఇటు ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తుందంటూ చెప్పుకొచ్చారు. కాగా 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విశ్వంబర విడుదల కానుంది. దుష్ట శక్తులు విజృంభించిన ప్రతిసారి దాన్ని తుదముట్టించేందుకు దైవశక్తి ఉద్భవిస్తూనే ఉంది. దైవాంశ గల కారణ జన్ముడు పుడుతూనే ఉన్నారు. హిరణ్యాక్షకుడు నుంచి హిట్లర్ వరకు చరిత్ర చెబుతున్న సత్యం. చిరంజీవి విశ్వంబర కథ కూడా దాదాపుగా ఇదే. 20 ఏళ్ల వీరమం తర్వాత చిరంజీవి చేస్తున్న సోషల్ ఫ్యాంటసీ సినిమా ఇది. తొలి సినిమా బింబిసారను ఫ్యాంటసీ కథతో తెరకెక్కించి శభాష్ అనిపించుకున్న దర్శకుడు వశిష్ఠ. ఈ మెగా ప్రాజెక్టుకు దర్శకుడు కావడంతో సినిమాపై అంచనాలు ఎవరెస్టుని తాకాయి. త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మరికొందరు నాయికలు మెగాస్టార్ తో జతకడుతున్నారు. ఇక షూటింగ్ వేగంగా జరుగుతుంది. టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ నిర్మించిన 54 అడుగుల హనుమాన్ విగ్రహంతో కూడిన భారీ సెట్లో స్టంట్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో రూపొందిస్తున్న ఈ భారీ పోరాట సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయని మేకర్స్ చెప్తున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఈ ఫైట్ కోసం చిరంజీవి 26 రోజులు కేటాయించారు. ఆయన కెరీర్ లో ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం ఇన్ని రోజులు కేటాయించడం ఇదే ప్రథమం. ఈ షూట్ సోమవారంతో పూర్తయిపోయింది. మాస్ ని మెస్మరైజ్ చేసేలా మెగా లెవెల్లో ఈ ఫైట్ ఉండనుందని ఈ చిత్ర బృందం తెలిపింది. యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.